to save him, but let's see into the story how we saved him and the struggles what we faced, including the pup also. సో అది వచ్చి ఒక ఇండీ పప్ అండి. మీరు చూసినటువంటి కార్ ఉంది కదా, వాళ్ళది బ్లూ కలర్ టీషర్ట్ క్యానన్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు డాగ్స్కి. వాళ్ళు ఈ ఇండీ పప్కి ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇండీ పప్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము చేసినటువంటి ప్రయత్నం ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాము. ఆ ట్రైనింగ్లో మీరు చూసినటువంటి అయితే జంపింగ్ అవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు. యాక్చువల్లీ మనము స్ట్రే డాగ్స్కి ఇలాంటివి చేయించడం అంటే చాలా కష్టంతో కూడిన పని. ఇంకొకటి ఏంటంటే స్ట్రే డాగ్స్ని అందరూ అని నేను అనట్లేదు, చాలామంది మటుకు దాన్ని పెంచుకోవడానికి అయితే ఇష్టపడరు. కానీ మా విషయంలో ఏం జరిగింది అంటే, మా కాలనీలో డాగ్స్ ఉంటాయి, మేము వాటికి ఫీడ్ చేస్తాము. అలాగే మా ఇంట్లో కూడా ఒకటి మాల్టీస్ పప్ ఉంది, మీ అందరికీ తెలుసు. సో మాకు అట్లా స్ట్రే డాగ్స్ మీద కొంచెం కన్సర్న్ అనేది ఏర్పడ్డది. వాటికి ఉండడానికి షెల్టర్ కానీ ఏది ఉండదు కదా. సో ఈ ఇండీ పప్, ఈ డాగ్ వచ్చేసి మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంటుండేది. కొంచెం పెద్దగా అయ్యాక మరి ఎందుకు ఏ రీజన్కో తెలియదు వాళ్ళు వదిలేసి అది అట్లా తిరుగుతుంటే నేనేం చేశాను అంటే దానికి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. రోజు రైస్ పెట్టడము అట్లా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆల్సో ఐ డూ ఫీడ్. ఇన్ ద సేమ్ వే ఐ స్టార్టెడ్ ఫీడింగ్ దిస్ డాగ్ ఆల్సో. బట్ దిస్ డాగ్ వాజ్ వెరీ పర్టికులర్. ఎందుకు అయ్యిందో మరి మాకు తెలియట్లేదు. ఒక అమెజాన్ డెలివరీ బాయ్స్ ఎవరు వచ్చినా, బిగ్ బాస్కెట్ ఎవరైనా డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినా కూడా ఎవరిని రానిచ్చేది కాదు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ హీ వుడ్ బైట్ దెమ్. డెఫినెట్గా మిల్క్ మ్యాన్ కానీ ఎవరు పని వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని ప్యాంట్ పట్టుకొని వాళ్ళని కొరికేసేది. ఇంకా దీన్ని చూసేసి మా కాలనీ వాళ్ళు ఏం చేశారంటే దీని మీద కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళకి. సో మనకి ఇప్పుడు ఇచ్చిన లాస్ అని అంత ప్రాపర్గా లేవు కదండి. ఆపోజిట్ మన డాగ్స్ని హార్మ్ చేయడానికి ఉన్నాయి కదా లాస్. సో వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఈ డాగ్ని తీసుకొని కిల్ చేయడానికని వచ్చారు. క్యాచ్ చేసి తీసుకెళ్ళి కిల్ చేసేస్తారు. బికాస్ హీస్ బైటింగ్ పీపుల్, ఇట్స్ హార్మ్ఫుల్ టు పీపుల్. ఈ డాగ్ ఏం చేసింది, ఆ రోజు నేను పైన టెర్రస్ మీద ఉండి చూస్తున్నాను, మా ఇంట్లో పడుకుంది. నాకు ఆ విషయం తెలియదు అసలు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెతికి మాకు డాగ్ దొరకలేదని వెళ్ళిపోయారు. ఇది మా ఇంట్లో పడుకొని ఉంది. అసలు నాకు తెలియదు అసలు ఎట్లా వచ్చిందో మా ఇంట్లోకి. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారు వాళ్ళు వెతుక్కుంటా. వచ్చినప్పుడు కూడా మా ఇంట్లోనే పడుకొని ఉంది. అరే ఇట్లా 2 సార్లు పడుకొని ఉన్నది అనేసి మేము ఏం చేసామంటే, అది డే టైంలో వెళ్ళిపోయేది, నైట్ వచ్చి పడుకునేది. ఇంకా వాళ్ళు డే టైం అంతా, నైట్ టైం వాళ్ళు అంతా బాగా కొడుతుండే, రాళ్ళతోని కర్రలతో కొడుతుండే. ఎవరైనా కర్రవడానికి వస్తుంటే భయపడి జనాలందరూ. ఇంకా ఒకరోజు హారబుల్గా ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. సో మా బాబుకి చెప్పి దాన్ని తీసుకొని రా, అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది కాలనీ బయటికి అంటే, దాన్ని మా బాబు తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టడానికని ట్రై చేసాము. కానీ అది ఉండలేదు మా ఇంట్లో.